వాళ్ళ మతంలో ప్రేమ అనే పదం లేదు. నిన్న ఒక పంది చెప్తున్నాడు ఏంటంటే, పెళ్లి కోసం ఉంటావు, మీ ఇంట్లో చెల్లి ఉంది కదా, నీ గురించి బాగా తెలుసు, ఎలా వండాలో ఎలా పండాలో, మీ చెల్లె పెళ్లి చేసుకో. కొంచెం కటువుగా చెప్తే వాళ్ళకి అక్కైనా కుక్కైనా చెక్కైనా బొక్కుంటే చాలు. ఎవరైతే ఏంటన్నా ఇలా మాట్లాడితే మన వాళ్ళకి అమ్మో అమ్మో అంటాడు. చమట తిరిగి వెదవాలి. వాళ్ళ బలం వల్ల కాదు మనం ఓడిపోయింది. అజిత్ దోవల్ చెప్పారు, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా తలుపులు బద్దలు కొట్టబడి ఓడిపోలేదు, లోపల నుంచి తలుపులు తీస్తే. కాబట్టి మనం మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? పరిశీలిద్దామా వద్దా? కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకుతారు. అర్థం కదా? చేయడం పెట్టండి. పర్యావర్తనంలో ఈ భారతదేశంలో జీవిస్తున్న నేను కొంటాను, హిందువుల దగ్గర ఉంటాను. భారత్ మాతాకి. అలాగే కొత్తగా పెళ్ళి అయితే ఇంకోటి యాడ్ చేసుకోండి, హిందువులనే కంటాను. మరి ఇప్పుడు పిల్లోడు ఫోన్ చేశాడు వాడి పెళ్లికి రమ్మని. నేనేం చెప్తానంటే, పిల్లలకి మీరు పెద్దల దగ్గరికి వస్తే ఒదగండి, జీవితంలో బాగా ఎదగండి, కనీసం నలుగురు పిల్లల్ని పొదగండి. అర్థమైందా? పిల్లల్ని కనకుండా, మన ధర్మానికి సంబంధించి ఇతర మతాలకు సంబంధించి వినకుండా, జరుగుతుంట కనకుండా ఏమీ సాధించాం. వాళ్ళు ఒక్కసారి మరోసారికో అంటే డైరెక్ట్ యాక్షన్. నౌకాలీలో జరిగింది 46లో. మాట్లాడితే మళ్ళీ హట్ అవుతారు సమట్లో. అల్లూరి సీతారామరాజు మా క్యాస్ట్ అంటాడు దరిద్రుడు, ప్రకాశం పంతులు మా క్యాస్ట్ అంటాడు, పొట్టి శ్రీరాములు మా క్యాస్ట్ అంటాడు. వాళ్ళు చచ్చింది దేశం కోసమా క్యాస్ట్ కోసమా? కదా, అందరి కోసం కదా. అది దృష్టిలో పెట్టుకోవాలి. అదేదో వాళ్ళ కులం వాళ్ళ బాధ్యత అనుకోకండి. భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, అల్లూరి సీతారామరాజు కి, కొమరం భీమ్ కి జై శ్రీరామ్. అలాగే పాండవులు, పంచ పాండవులు ఎంతమంది అంటే, స్కూల్లో పిల్లోడు బోర్డు మీద రాశాడు, మాకు తెలియదు అనుకుంటున్నావా, మంచం కోళ్ళ ముగ్గురు, మంచం కోళ్ళ ముగ్గురు అని 2 చూపించి 1 రాశాడు. రాను రాను రాజుగారి గుర్రం ఏమైంది? సెక్యులర్ కుక్క అయింది. అదైందా? కాబట్టి ఎవరైనా హిందూ చెడిపోతే, ధర్మం నుంచి విడిపోతే, పక్క మతాల్లోకి పడిపోతే ఆ దోషం నీదే. ఎవరికైనా చెప్పావా? రైల్లో బస్సులో నన్ను చూడు, ఫోన్లు చేస్తారు, ఎక్కడ కనబడితే అక్కడ నాతో ఆర్గ్యూ చేస్తారు. ఎందుకని? వాడికి ఎక్కింది వాడి మతం, మనకి ఎక్కలేదు, మనకేం ఎక్కలే. భగవద్గీత రేపు 11వ తారీఖు గీతా జయంతి. భగవద్గీతలో 5 అధ్యాయాల పేర్లు చెప్పగలను, చేయొద్దండి. 5, 18 కాదు. అమ్మ చూడు, ఒక్క చేయని 5 అడిగాను నేను. ఇప్పుడు 3 చెప్తారా? 3 అంటే ఎవరికి గీతా జ్ఞానం లేదు. ఏం పీకుతారు? హిందూ అంటే అయిపోద్దా? నీకేం బలం ఉందని, నీకేం బలం ఉందని? నువ్వు ఫిజికల్ వీకు, మెంటల్ వీకు, స్పిరిచువల్ వీకు, ఫైనాన్షియల్ వీకు, దెన్ యు ఆర్ ఎ పొరంబోకు. యు కెనాట్ డూ ఎనీథింగ్.
మాట్లాడండి, ఎదగండి. ఎలా మరి? చదవలేం కదా సార్. ఒకే ఒక్క బుక్ చదువుతాం మనం. ఏం బుక్? ఫేస్బుక్. ఫేస్బుక్ ఏ బుక్ చదవం మనం. అందుకని మీకు సలహా ఇస్తున్నా, ఒక బాక్స్ కొనుక్కోండి. మన గుజరాత్ గల్లీలో లేదా ఎక్కడైనా 400, 500, 1000 ఆ బాక్స్లో ఒక మెమరీ కార్డు వేసుకోండి. దాంట్లో లెక్చర్స్ వేసుకోండి. హిందీ వస్తే హిందీలో రాజేంద్ర ప్రసాద్ జీ మహారాజ్, అలాగే ఇప్పుడు బాగేశ్వర్ ధామ్, అలాగే పరాశర్ మహారాజ్, అలాగే తెలుగులో మీకు చాలా మంది తెలుసు మహానుభావులు ఉన్నారు. రామాయణం ఏంటి? నువ్వు చదవలేకపోతే కనీసం విను, బాత్రూంలో విను, ఏ తప్పు లేదు. పళ్ళు దోముకుంటూ ఒళ్ళు దోముకుంటూ విను. నాలెడ్జ్ వెళ్తుంది, గార్బేజ్ పోతుంది, ఒళ్ళు క్లీన్ అవుతుంది, మైండ్ క్లీన్ అవుతుంది. అబ్బే ఏమండి రాత్రిపూట భగవద్గీత చదవచ్చా అండి? పగలీడి బిజీ, రాత్రి గది బిజీ, ఇది చదవకుండా చచ్చిపోతారు. నేను అందుకే భగవద్గీత ఇస్తే దాని మీద స్టాంప్ కొట్టిస్తా. కొడతాను తెలుసా? మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత తర్వాత అలా చెప్పను నేను, అలా చెప్తే రాధమోహన్ దాస్ అవడు. మనిషి పుట్టినందుకు మరణించే లోపల ప్రతి మనిషి ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావాలి. బ్రాకెట్లో చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇప్పుడు చెయ్యాలి మీరు. నేను అడిగిన ప్రశ్నకి మేము చదివిన తర్వాతే చస్తాం అమలు చేస్తాం. ఎలాగా చస్తారు? చదివి రైట్. మా ఇంట్లో భగవద్గీత ఉంది, చేయండి. ఇంటికి వెళ్ళాక మొదలు పెడ, నువ్వు కుర్చీలో కూర్చో, హాల్లో కూర్చో, నిలబడు, ఎక్కడైనా చదువు. అదన్నా నువ్వు అసలు మొదలుపెట్టా. ఇంగ్లీష్లో చదువు. ప్రపంచంలో మిలియన్స్ ఇస్కాన్ భగవద్గీత పోయింది. వాళ్ళు ఫారినర్స్, వాళ్ళంతా సన్యాసులు అవుతుంటే మన సన్యాసులకు ఒక్క భగవద్గీత అధ్యాయం పేరు తెలియదు. అందుకే కడుపు ఖాళీ చెప్తారు. हिंदुस्तान की शत्रु पाकिस्तानी नहीं, सिर्फ हिंदुस्तानी उसको सब ठीक हो जाता है.